ఇతిహాస రహస్యాలు ఛానల్కి స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు మన అంశం ఏంటంటే, పురుషుడు గర్భం ధరిస్తాడా? సాధారణంగా స్త్రీ గర్భం ధరించడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే, అది ప్రకృతి సిద్ధమైనటువంటి విషయమే. కానీ పురుషుడు గర్భం ధరిస్తాడా? ఇది మన పురాణాల్లో ఎక్కడైనా జరిగిందా అంటే ఉన్నది. రామాయణంలో బాలకాండలో రాముల వారి యొక్క వంశ చరిత్రని వశిష్ఠ మహర్షి వారు వివరిస్తారు. విశ్వామిత్రుడు, జనక మహర్షి మొదలైనటువంటి పెద్దలందరూ ఉండేటువంటి సందర్భంలో వశిష్ఠుల వారు ఇక్ష్వాకు వంశం యొక్క చరిత్రను గురించి వర్ణించడం జరిగింది. అందులో చెప్తూ, ఈ ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడు ఏంటి అంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మతత్వం నుండి బ్రహ్మగారు పుట్టడం అనేటువంటిది జరిగింది. ఆ బ్రహ్మగారి కొడుకు పేరు మరీచి. మరీచి కొడుకు పేరు కాశ్యపుడు, అంటే కశ్యప మహర్షి అన్నమాట. ఆ కశ్యప మహర్షి యొక్క కొడుకు పేరు సూర్యుడు. ఆయనకే వివస్వాన్ అని పేరు. ఆ వివస్వంతుని యొక్క కుమారుడే వైవస్వతుడు అని. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే అని ఏదైతే సంకల్పంలో చెప్పుకుంటున్నామో, ఆ వైవస్వత మనువు ఎవరయ్యా అంటే ఈయనే, అంటే సూర్యుని యొక్క కుమారుడు. ఈయన కుమారుడు ఇక్ష్వాకు. ఈయనే అయోధ్య నగరానికి నాంది పలికినటువంటి మహానుభావుడు. అటువంటి ఇక్ష్వాకుకి చాలామంది కుమారులు ఉన్నారు. 100 మంది కుమారులు ఉన్నారు ఇక్ష్వాకుకి. అయితే అందులో పెద్ద కుమారుడి పేరు కుక్షి. ఆ కుక్షి నుంచి వచ్చినటువంటి సంతానమే వశిష్ఠ మహర్షి వారు అక్కడ చెప్పడం జరుగుతుంది. కుక్షి యొక్క కుమారుడు వికుక్షి అంటూ అలాగా చెప్పినటువంటి వారిలో దుందుమారుడు అనేటువంటి ఒక రాజుగారు ఉన్నారు. అంటే ఆ వరుస క్రమంలో ఉండేటువంటి ఇక్ష్వాకు వంశ రాజులలో దుందుమారుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ దుందుమారుని యొక్క కుమారుడు యువనాశ్యుడు. ఈ యువనాశ్యుడికి మాంధాత అనేటువంటి ఆయన పుట్టాడు. రామాయణంలో ఇంతవరకే ఉంది. అంటే యువనాశ్యుని కుమారుడు మాంధాత అనేటువంటి విషయం ఉంది. కానీ ఈ మాంధాత యొక్క చరిత్ర అంతా కూడా మహాభారతంలో వేరే చెప్పబడింది. మహాభారతంలో అరణ్య పర్వంలో తృతీయాశ్వాసంలో ఈ మాంధాత పుట్టుకను గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఏమిటయ్యా అంటే, సరే ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహానుభావుడు, 1000 యాగములు కూడా చేసినటువంటి మహానుభావుడు అయినటువంటి వాడు యౌవనాశ్వుడు. ఆయన అనేక రకాలుగా పేరు పొందాడు. మంచి వీర్యవంతుడు, బలవంతుడు, శౌర్యవంతుడు, ప్రజల్లో కూడా మంచి పేరు పొందినటువంటి వాడు. అన్నీ ఉన్నాయి, అన్ని సంపదలు ఉన్నాయి. కానీ అసలైనటువంటి సంపద ఆయనకి లేదు. అదే ఏమిటయ్యా అంటే సంతానము. ఆ సంతానం లేకపోవడం చేత ఏం చెయ్యాలి? పూర్వం ఏం చేసేవారంటే, ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు, ఒక సమస్యలు వచ్చినప్పుడు పెద్దవారి దగ్గరికి వెళ్ళి వారికి విన్నవించుకోవడం, ముఖ్యంగా గురువుల దగ్గరికి. అప్పుడు గురువులు ఎక్కడ ఉండేవారంటే ఆశ్రమాల్లో ఉండేవారు. ఆ ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి గురువుల్ని ఆశ్రయించి వారి ద్వారా ఆ సంతానం పొందేటువంటి విశేషాలను పొందడం జరుగుతుంది. ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే, యువనాశ్వుడు తిన్నగా భృగు మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వారి దగ్గరికి వెళ్ళి వారి అంతేవాసిత్వం అంటే సేవ చేశాడు. సేవ చేసిన తర్వాత, సరే నాయన, నీకు సంతానం కావాలి కాబట్టి పుత్ర కామ ఇష్టి అంటే
పుత్రులను కావాలి అని కోరుకునేటువంటి యాగము, దాన్ని పుత్రకామేష్టి అంటారు. ఆ పుత్రకామేష్టి అనేటువంటి యాగాన్ని ఆయన చేయించాడు. చేయించి మొత్తం ఏం చేశాడంటే ఒక యాగశాల నిర్మాణం జరిగింది. ఆ యాగశాలలో అంటే ఇలాంటి దీక్షలు తీసుకునేటువంటి వారు తప్పనిసరిగా కొన్ని నియమాలని అవలంబించవలసి వస్తుంది. ఆ రకంగా ఆయన కూడా యాగశాలలో పడుకున్నాడు. సరే, అక్కడ ఏం చేశారంటే ఈ భృగు మహర్షి వారు ఒక పాత్రను పెట్టారు. పాత్రను పెట్టి అందులో ప్రతిరోజు కూడా అభిమంత్రించి, అంటే పిల్లలు పుట్టాలి అని చెప్పి అభిమంత్రించి దాంట్లో ఆ నీళ్లు పోయడం జరిగింది. ఆ నీళ్లు పోసేటువంటి సందర్భంలో సరే పోసాడు, బాగానే ఉంది. తరువాత యజ్ఞం పూర్తి అయిపోయింది, పరిసమాప్తం అయిపోయింది. పరిసమాప్తం అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే మొత్తానికి ఈ మహానుభావుడు రాత్రి దాహం వేసింది. దాహం వేస్తే ఏ పాత్ర అయితే అక్కడ పెట్టాడో ఆ పాత్రలో ఉండేటువంటి జలాన్ని ఈయన తాగేశాడు. సరే, మరుసటి రోజు అయింది. మరుసటి రోజు అయిన తర్వాత గురువుగారు వచ్చారు. నాయనా, ఇక్కడ ఒక పాత్ర పెట్టాను అభిమంత్రించి, ఈ పాత్ర ఏమైంది అన్నాడు. అయితే గురువుగారు, రాత్రి నాకు చాలా దాహం వేసింది, బహుశా ఆ చీకటిలో నేను ఆ నీరే తాగేసినట్టున్నాను, ఇదిగో పాత్ర ఇక్కడే ఉందండి అన్నాడు. నాయనా, చాలా తప్పు పని చేశావు. ఏంటంటే నీ భార్య గర్భం ధరించే విధంగా ఈ మంత్రాన్ని ఈ జలాన్ని అభిమంత్రించాను. ఆమె గర్భం ధరించాలి, ఆమె సంతానం పొందాలి అని చెప్పి నేను చేశాను. కానీ మరి నీవు ఆ మంత్ర జలాన్ని తాగేవు కాబట్టి తప్పనిసరిగా నీవు గర్భాన్ని ధరిస్తావు అన్నాడు. ఆ విధంగానే యువనాశ్వుడు రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ గర్భాన్ని ధరించాడు. ఆ గర్భం కొంతకాలం అయిన తర్వాత గర్భాన్ని చీల్చుకుని ఎడమ భాగము నుండి కూడా మాంధాత అనేటువంటి ఆయన పుట్టాడు. అంటే కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు మాంధాత. పాపం పిల్లవాడు పాల కోసం ఏడుస్తున్నాడు. అయ్యో అయ్యో, నాకు దిక్కేది, నాకు దిక్కేది, నాకు దిక్కేదని. ఇది చాలా విశేషమైనటువంటి విషయం. ఎందుకంటే మగవాడికి పిల్లలు పుడతారా? కానీ పుట్టాడు. కానీ మరి పిల్లవాడికి పాలు ఎలాగొస్తాయి? అందుకని ఇంద్రుడు వచ్చి ఏం చేశాడంటే ఆయన తాలూకా అంగుష్టం ఇది ఏదైతే ఉందో దీన్ని ఆ మాంధాత తాలూకా నోట్లో పెట్టాడట. ఎందుకు పెట్టాడంటే ఇందులో అమృతం ఉంటుందిటండి. ఇందులో ఒకటి, అలాగే కాలి బటకని వేల్లో ఒకటి అమృతం ఉంటుందిట. అందుకనే పిల్లలు ఏం చేస్తుంటారంటే ఇలాగ పెట్టుకుని దాన్ని చీకుతూ ఉంటారు. మనం ఏంటంటామంటే నీకు చేయి కాలు చేస్తాను, లేకపోతే నీకు వాత పెట్టేస్తాను అని అంటుంటాం. కొంతకాలం అయిపోయిన తర్వాత వారందరూ వారే విడిచిపెట్టేస్తారు. సరే, ఈ విధంగా ఏంటంటే యువనాశ్వునికి మాంధాత అనేటువంటి ఆయన పుట్టాడు. ఇది మన పురాణంలో ఉండేటువంటి కథ. మరి నేటి కాలంలో ఇలాంటి కథ ఏదైనా జరిగిందా అంటే జరిగింది. దాని గురించి మరలా రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.